నమస్తే అండి. ఈరోజు మన రొటీన్‌కి భిన్నంగా ఒక వెరైటీ వీడియో ఏమన్నా చేద్దాం అనిపించింది. అందుకే భాష మీద చేద్దాం అనిపించింది. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ అండ్ యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఇట్ యూజ్డ్ టు బి. నేను మొన్న ఒక హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు ఎవరికో అవసరమయ్యి వాళ్ళకి తోడు వెళ్ళాను. హాస్పిటల్‌లో ఈ సైన్ బోర్డ్ ఉందండి. దీస్ ప్రిమిసెస్ సార్ అని. ప్రిమిసెస్ అనేది ప్లూరల్ అని అతను బోర్డు తగిలి చూసిన అతను అనుకున్నాడేమో. ప్రిమిసెస్ అనేది సింగులర్, ప్లూరల్ కూడాను. జస్ట్ లైక్ సిజర్స్. సిజర్స్ అంటే కత్తెర తెలుసు కదా! అదే సింగులర్, అదే ప్లూరల్. మరి చివరన ఈఎస్ అని వచ్చిందని అది ప్లూరల్ అని అతను భ్రమలో పడ్డాడేమో. దీస్ ప్రిమిసెస్ ఆర్ అనుకుంటాడు. దిస్ ప్రిమిసెస్ ఈజ్ అని కొట్టాలి కదా! అదొకటి. అలాగే చాలా పొరపాటు జరుగుతుంది. ఎందుకంటే ఆఫీసులో ఇలాంటివి చూసుకోకపోతే ఆఫీసు అధికారులకి బ్యాడ్ నేమ్ వస్తుందండి. ఆ హాస్పిటల్ పెట్టి చాలా కాలం అయిందండి. మరి ఎందుకు చూసుకోలేదు కానీ. అలాగే ఇంకోటండి, పదానికి ప్రిఫిక్స్లు పెట్టడం వల్ల చాలా అలంకారాలు చేకూరుతాయండి. దానివల్ల కొత్త పదాలు కూడా ఇంకా లెక్కలేనని పుట్టుకొస్తాయి. ప్రిఫిక్స్, సఫిక్స్ కూడా ఏదైనా అంటే ఒక పదానికి ముందు ఇంకో పదం అతికించడం, లేదా వెనక ఇంకో పదం అతికించడం. ఆ ముందు వెనక అతికించేవి వాటికి మూలాలు ఎక్కడో ఉంటాయండి. ఆ మూలాలు తవ్వే కొద్దీ ఎక్కడెక్కడికో పెడుతుంటాయి. జస్ట్ మేబీ ఫ్రమ్ లాటిన్ అండ్ గ్రీక్. అక్కడ నుంచి డెరైవేషన్. మోస్ట్ ఆఫ్ ది ఇంగ్లీష్ వర్డ్స్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ అండ్ గ్రీక్ ఐ థింక్, యాజ్ సమ్ పీపుల్ యూజ్ టు సే. నా కాలేజ్ రోజుల్లో నేను విన్నాను. ఇప్పుడు చూస్తే యాంబీ అంటే రెండు విధాల అనర్థం. యాంబీ అంటే స్ట్రెస్, రెండు చేతుల. యాంబీ వట్ ఇంట్రావర్ట్, ఎక్స్ట్రావర్ట్ అనమాట. యాంబిగ్యూటీ కన్ఫ్యూజన్ అనమాట. యాంబీ సెక్సువల్ అంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్. అంటే యాంబీ అంటే రెండు. మనకి ఇక్కడ డెక్స్ట్రస్ అని తీసిన ఇప్పుడు అని కానీ వెట్ అంటే ఇంట్రావర్ట్, ఎక్స్ట్రావర్ట్. దాన్ని బ్రేక్ చేసి యాంబీ కలిపారు. అంటే అది రెండింటికి పనిచేస్తుంది. ఎక్స్ట్రావర్ట్, ఇంట్రావర్ట్కి పనిచేస్తుంది. అంటే ఆ రెండు క్వాలిటీస్ ఎవరిలో అయితే ఉంటారో వాళ్ళని యాంబివర్ట్ అంటారు. అలాగే యాంబిగ్యూటీ, యాంబీ సెక్సువల్. సెక్స్ అంటే మనం ఏమంటాం, మేలా ఫీమేలా అంటాం. అలా కాకుండా ముందు యాంబీ పెట్టామనుకోండి, ఓహో బోత్ మేల్ అండ్ ఫీమేల్ అనమాట. చూసారా, ఒకే పదానికి కొత్త సోయిగాని ఇచ్చాడనమాట. అలాగే ఆల్టర్ అంటే టు చేంజ్ చేయడం అనమాట. నేను డిగ్రీ అయిపోయాక, కాలేజీ రోజుల్లో అయిపోయాక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఒక ఎగ్జామ్ పేపర్లో ఇచ్చాడండి, ఇంగ్లీష్ పేపర్లో. నా మైండ్ బ్లాంక్ అయిందండి ఆ క్వశ్చన్ చూస్తాను. ఏముందంటే క్వశ్చన్లో ఆల్టర్నేటివ్, ఆల్టరేషన్, ఆల్టర్నేటివ్లీ ఇలాగే 5-6 ఇచ్చేసి వాటి తేడాలు అంటే చెప్పన్నాడు. అది ఇంగ్లీష్ పేపర్. అలాగే టెస్ట్ ఆఫ్ రీజనింగ్, అథమెటిక్ అన్నీ ఉంటాయి కదా. నాకు మైండ్ బ్లాంక్ అయిందండి. మహేష్ బాబు ఆ రోజుల్లో లేడు కానీ కొట్టినంత పని అయిందండి. చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. నిజంటారు బాబు ఈ పదం ఎలా ఉన్నాకున్నా మూర్ఛ వచ్చినంత పని అయింది. అలాగే ఇంకోటి బై అంటే రెండు తెలుసు కదా. బైసికల్ అంటాం, రెండు వీల్స్ ఉంటాయి కాబట్టి. సైకిల్ అంటే తిరిగేది. బైలింగ్వల్ అంటే రెండు భాషలు ఎలా అన్నమాట. బై ప్లస్ చేయడం. ఇవన్నీ ప్రిఫిక్స్లు, సఫిక్స్ కూడా ఉంటాయన్నమాట, చివర్లు పెట్టేవి. అలాగండి. మనం ఇంకోటి మనం కామన్గా చూసే మిస్టేక్స్ కొన్ని చూద్దాం. అంటే కొద్దిగా చూద్దాం. ఇప్పుడు ఇట్స్ ఐటీఎస్, ఐటీ_ఎస్. ఐటీఎస్ అనేది హిజ్ హెర్ అన్నమాట. జస్ట్ లైక్ హిజ్ నేమ్ ఈజ్ హెర్ పెన్. హిజ్ నేమ్ ఈజ్ రామ్ గోపాల్. హెర్ మదర్ ఇన్ లా ఈజ్ మై నైబర్. అలా అనమాట. మరి ఒక వస్తువుకు చెప్పాలంటే ఇట్స్ అనమాట. అప్పుడు ఐటీఎస్ వాడతాం. అంటే ఒక కట్టెని కానీ ఒక టేబుల్ కానీ చెప్పాలన్నప్పుడు. అదేవిధంగా ఐటీ_ఎస్ ఎక్కడ వాడతామంటే ఇట్ ఈజ్ రెండు కలిపేశారు. ఇక్కడ రెండు పదాలను కలిపేసి ఐటీ_ఎస్ చేశారు. ఇది ఫర్ కన్వీనియన్స్ సేక్ అండ్ టు మోడర్నైజేషన్ అండ్ టు అప్గ్రేడేషన్ ఆఫ్ ద లాంగ్వేజ్. ఇంకా ఇంప్రూవైజేషన్స్ జరుగుతూ ఉంటాయి కదంటే భాషలో. లింగ్విస్టిక్స్ అనేది చాలా పురాతనమైనది. అది ఇంకా 1000 ఏళ్ళ తర్వాత ఇంకా ఏ స్థాయికి వెళ్ళిపోతుందని చెప్పలేమండి. ఇదంతా ఓల్డ్ ఇంగ్లీష్ అయిపోవచ్చు అప్పటికి. 2 వర్డ్స్ క్లబ్ టుగెదర్ అనమాట. ఇట్ ప్లస్ ఈజ్ అలాగన్నమాట. దేర్స్ అంటాం, దేర్_ఎస్ అంటే దేర్ ఈజ్ అనమాట. అలాగంటే నేను కూడా ఈ పొరపాటు చాలా చోట్ల చేశానండి. నేను మన ఫాస్ట్గా గూగుల్ టైప్ చేసినప్పుడు అది ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు చూసుకోకుండా టైప్ చేసి అది ప్రింట్కి ఇచ్చేస్తే ఐటీఎస్ పెట్టాల్సిన చోట ఐటీ_ఎస్ వచ్చేసి, లేదా వైస్ వర్సా వచ్చేసి అది ప్రింట్కి వెళ్ళిపోతే మనకి చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఏంటంటే ఇది కూడా తెలియదు అనుకుంటారు కానీ అంతే కదా, మనం చూసుకోవాలి. మరి అది గూగుల్ ప్రాంప్ట్ మిస్టేక్ అని చెప్పి మనం డిఫరెంట్ చేసుకోలేము. అది మనం చూసుకోవాలంటే ఆ మాత్రం కూడా తెలియదు అంటారండి. అలాగే
ఇవన్నీ నేను నార్త్లో డిగ్రీలో ఉన్నప్పుడు ఎక్కడ నేర్చుకుని అంటే మోస్ట్ ఆఫ్ ది ఇప్పటికీ నో బడీ ఈజ్ పర్ఫెక్ట్. ఐ సిన్సియర్లీ సేట్ నో బడీ ఈజ్ పర్ఫెక్ట్ ఆన్ దిస్ ప్లానెట్. ఎందులో అసలు మెడిసిన్ కానీ, జియాలజీ కానీ, అస్ట్రానమీ కానీ, మైనింగ్ కానీ, ఏదైనా సరే నో బడీ ఈజ్ పర్ఫెక్ట్. 100% తెలిసిన వాడు భూమి మీద లేడు, అసలు ఉండడు కూడా, ఎప్పటికీ ఉండదు. ఇంకో లక్షలు బిలియన్ సంవత్సరాల దాకా కూడా ఉండడు. నేను ఏదో కొద్దిగా నేర్చుకున్నాను. ఆ రోజుల్లో ఢిల్లీలో ఉన్నప్పుడు మా పక్కన ఐఐటి కాలేజ్ ఉంటే అందులో ఐఏఎస్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు చాలామంది చదువుతున్నారు, ఫేవర్ అనమాట. నేను అక్కడ ఒక మంచి బుక్ కొన్నాను. అదే ఇది ఏంటిది, నారమన్ లూయిస్ వార్డ్ ఫర్ మెడిసి. వెరీ గ్రేట్ బుక్ అంటే వెరీ వెరీ గ్రేట్ బుక్. ఐ నెవర్ ఫౌండ్ సచ్ ఎ గ్రేట్ బుక్ అబౌట్ ఇంగ్లీష్ వొకాబులరీ అండ్ ఇంగ్లీష్ ఎటిమాలజీ. మీకు కూడా వీలైతే బుక్ కొనుక్కోండి, చాలా ఉపయోగపడుతుంది. సాధారణంగా ఇంగ్లీష్ గ్రామర్ బుక్ అంటే పెద్ద హెడేక్ అండి. నేను 10th అక్కడ ఉన్నప్పుడు రాజమండ్రిలో అనుకుంటాను, రాజమండ్రిలోని ఎలిమెంటరీ స్కూల్ లేదా హై స్కూల్కి వచ్చేప్పుడు మా అన్నయ్య మా ఫాదర్ ఒక గ్రామర్ బుక్, లెనన్ మార్టిన్ గ్రామర్ బుక్ ఇన్ అబౌట్ ఇంగ్లీష్ గ్రామర్ అన్నమాట. అది హంపీ డంపీ శాట్ ఆన్ ది వాల్. ఎప్పటికీ గుర్తున్నా అండి. ఎప్పుడండి అయిపోయి 1970sకి అటు ఇటుగా అనమాట. 1970sకి అటు ఇటుగా హంపీ డంపీ శాట్ ఆన్ ది వాల్. అది లెనన్ మార్టిన్లో ఉందనుకుంటాను. అది ఆ పుస్తకం ఉంటేనే విసుకొచ్చేదండి. బాబు ఏంటగా అసలు చెప్పే విధానంలో ఉంటుందండి. ఇందాక చెప్పినట్టు ఎటిమాలజీ చెప్పే విధానంలో చెప్తే ఇంగ్లీష్ ఏ భాష అయినా సరే ఈజీగా టక వచ్చేస్తుంది. అది ఆ చెప్పే విధానం తెలుసుకోవటం. నారమన్ లూయిస్ ఈ బుక్లో చాలా బాగా రాస్తాడు, ఎక్సలెంట్ అండి. మనం ఒక కథలో చదువుతున్నట్టే గ్రామర్ మొత్తం నేర్చేసుకుంటామండి. నేను అయితే ఆల్మోస్ట్ ఎప్పుడు ఎన్నిసార్లు మొదలెట్టినా 80% వరకే అయ్యేదండి, 75% వరకే అయ్యేది ఆ బుక్. ఎందుకంటే 4-5 సార్లు కొన్నానండి ఆ బుక్. చాలామంది అడిగారు, ఫ్రెండ్స్ ఇచ్చేసాను. కొంతమంది ఇప్పుడే చెప్పి పట్టుకుపోయి మళ్ళీ ఇవ్వలేదు. సరే వాళ్ళకి నచ్చిందేమో పుస్తకం తీసుకోని అని చెప్పి నేను అడగలేదు. మళ్ళీ కొంతమంది నాకు తెలియకుండా నా రూమ్ నుంచి పట్టుకుపోయేవాళ్ళు చెప్పకుండాను. దొంగతనం అన్నమాట. గ్రంథచౌర్యం అది కూడా ఒక కళ, 64 కళలో ఒక కళ అని చెప్పి మా అన్నయ్య అంటూ ఉంటాడు. ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ ట్రూ ఆర్ నాట్. కానీ గ్రంథచౌర్యం అనేది అనాది కాలం నుంచి ఉన్నది, పుస్తకాలు దొంగిలించడం. సరే నేనైతే అలా చేయలేను. మంచి మంచి పుస్తకాలు నాకు ఇచ్చి చాలామంది చౌర్యం కూడా చేశారు. ఓకే, అది ఒక ఉన్నతమైన గౌరవప్రదమైన దొంగతనం అన్నమాట. దొంగలో కూడా గొప్ప దొంగ అన్నమాట, చదువుకున్న దొంగ. చదువు కోసమే దొంగతనం చేశాడు, ముక్తి కోసం కాదు. సరే, ఆ పుస్తకం ఎంత బాగుంటుందండి. అందులో ఎటిమాలజీ, రూట్స్, డెరైవేషన్, ప్రొనౌన్సియేషన్, వాట్ నాట్, యూ విల్ కమ్ టు ఎవ్రీథింగ్ అండి. మీకు వీలైతే అమెజాన్లో ఉంది, ఇమేజ్ పెట్టా కదా, చూసి కొనుక్కోండి. యూ విల్ నెవర్ రిపెంట్. నేను ఈ బుక్ సజెస్ట్ చేసినందుకు యూ విల్ అప్రిషియేట్ మీ ఎట్ ఎన్ టైమ్. మీ లైఫ్ లాంగ్ మీరు నన్ను గుర్తుపెట్టుకుంటారు. వెరీ నైస్ బుక్, యూ బెటర్ పర్చేజ్ ఇట్ రైట్ నౌ. అదే హాస్పిటల్లో ఇంకో బోర్డు చూడండి ఎలా పెట్టి, ఇది తెలుగు భాషకు సంబంధించిందండి. మధ్యాహ్నం 2:30 ఉంటే 5 వరకు మందులు ఇవ్వబడవా? ఎందుకు అప్పుడేమో అలకపాలు పెక్కుతారా, లేకపోతే బిర్యానీలు తెప్పించుకు తింటారా? ఆ పదప్రయోగం అలా ఉండకూడదు కదా. ఈ మధ్య డిస్పెన్సరీ మూయబడును అనన్నా రాయాలి, లంచ్ టైం అనన్నా రాయాలి. మందులు ఇవ్వబడవంటే ఎందుకు ఇవ్వకండి? డబ్బులు ఇచ్చి హాస్పిటల్కి వచ్చి మేము డబ్బులు ఇస్తుంటే మందులు ఎందుకు? ఫన్నీగా ఉంది. ఆ నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. ఆదివారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 5 వరకు మాత్రమే ఫార్మసీ తెరవబడును. ఓకే, ఇది బాగుంది. ఫార్మసీ తెరవబడును అనేది కొంచెం సెంటెన్స్ బాగుంది. ఇదే పదప్రయోగం పైన ఎందుకు చేయలేదు? 2:30 నుంచి 5 వరకు ఫార్మసీ మూయబడును అంటే బాగుంటుంది కదా. ఏదో విడ్డూరంగా అనిపించింది. ఇలా ఫన్నీగా ఉంటాయండి. మాయాబజార్ సినిమాలు అనుకుంటా, నా గుండమ్మ కథలో రమణారెడ్డి అంటాడు సూర్యకాంతంతో, అక్క మన గురించి ఊరంతా బాగా చెప్పుకుంటున్నారు, దుష్ప్రోపగాండా జరుగుతుంది అంటాడు. ప్రోపగాండా అంటే అందరికీ తెలుసు కదా, పబ్లిసిటీ, గుడ్ ఆర్ బ్యాడ్. దుష్ అంటే నెగిటివ్ సైన్ అనమాట. అది ఐ థింక్ ఇట్స్ సాంస్క్రిట్ ప్రిఫిక్స్. దుష్ప్రోపగాండా సాంస్క్రిట్ ప్రిఫిక్స్ని ఇంగ్లీష్కి కలిపేసి గొప్ప పదప్రయోగం అండి. ఆ రోజుల్లో తెగ చెప్పుకున్నారు దాని గురించి, ధమాకా మోగింది. మన ఫిల్మ్ ఇండస్ట్రీ చెన్నైలో ఉండేది ఆ రోజుల్లో. నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు 10th అనుకుంటా, ఐ థింక్. మైండ్ బ్లాంక్ అయింది, ఇదేం భాషా ప్రయోగాలు. ఇప్పటికీ అంత గొబాళింపు వచ్చే మిస్సైల్ లాగా దూసుకొచ్చే పదప్రయోగం
ఈ మధ్య కొన్ని సినిమాలు అత్తాట్లకి దారేది వాటిలో ఏమన్నా మన త్రివిక్రమ్ కాక ఏమన్నా తీశారు కానీ బట్ హీఈస్ క్యాపబుల్ ఎనఫ్ టు క్రియేట్ సచ్ వర్డ్స్. కానీ ఆద్యుడు ఆయనండి ఆ సినిమా. దుష్ప్రోపగాండ భలే పదం అంటే. ఆ తర్వాత మాయాబజార్లో కూడా అంటాడు, ఎవరైనా మన యశ్వరంకరావు గారు ఎవరో పుట్టించకపోతే పదాలు ఎలా పుడతాయి అంటాడు. వెరీ గ్రేట్. ఇప్పుడు పదాలుగా లాంగ్వేజ్ కానీ మన పుట్టించింది మనుషులు ఇచ్చేసినవే. కొత్త కొత్త పదాలు పుట్టిస్తే వెరీ నైస్. భాషకి కొత్త గుబాళింపు, మన రాజా వ్యాసానికి కొత్త హంగులు, అంతే కదండి. అది ఇంకా చాలా బాగుంటుంది, కష్టంగా ఉంటుంది చదువుతుంటే. షేక్స్పియర్ని అంటారండి 6000 కొత్త పదాలు ఆయన కనిపెట్టాడని. వాట్ ఏ బిగ్ మ్యాన్. 6000 కొత్త పదాలు కనిపెట్టాట ఇంగ్లీష్ భాషలో. అంతటి యోధుడు, భాషా యోధుడు అన్నమాట. కానీ అఫ్కోర్స్ ఆ 6000 పదాల్లో మోస్ట్ ఆఫ్ అంటే 5000 పైచులకు ఇప్పుడు వాడుకలో లేవు. కానీ ఆ రోజుల్లో ఆయన కనిపెట్టాడు. అంటే భాష మారిపోతూ ఉంటుంది కదంటే కాలానుగుణంగా. మన తెలుగు కూడా ఇది మోడర్న్ తెలుగు మనం ఇప్పుడు మాట్లాడేది. శ్రీకృష్ణదేవరాయల గారి తెలుగు మనకు అర్థం కాదు, అలాగే అన్నమాట. కానీ మన షేక్స్పియర్ కంటే ముందు ఇంకో పెద్ద ఆయన ఉన్నట్లే మన దేశానికి సంబంధించిన కాళిదాసు గారు. ఆయన షేక్స్పియర్ కంటే కొన్ని వేల సంవత్సరాల మొదటివాడు. కాళిదాసు ఒక ఎవరెస్ట్ శిఖరం అయితే ఈ షేక్స్పియర్ ఆ ఎవరెస్ట్ శిఖరం ముందు ఒక చిన్న గడ్డిపోచ లాంటి వాడు. యూరోపియన్స్ కదండి వీళ్ళు, వాళ్ళు పబ్లిసిటీ ఎక్కువ చేసుకుంటారు. మన కాళిదాసునే మనం మర్చిపోయాం అనమాట. ఆ అభిజ్ఞాన శాకుంతలం కానీ ఏం రాశారండి ఆయన మన కాళిదాసు. వాట్ ఏ సాంస్క్రిట్, మైండ్ బ్లోయింగ్. ఏమంటే ఆ పదప్రయోగం, ఆ వచనం, దాన్ని వల్లి వేయడం, మైండ్ బ్లోయింగ్. ఆయన ఎన్ని కనిపెట్టాడో చెప్పలేం. భాష అసలు సాంస్క్రిట్లో ఆయనదే కదంటే ఆ రోజులో దాన్ని అంటారు మహా ప్రస్థానం. ఓకే, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. ఈ వీడియో ఇంకా లెంగ్తీ అవుతుంది, దీన్ని ఇక్కడ తాపేస్తాను. మళ్ళీ ఎప్పుడైనా భాష గురించి కొత్త ప్రయోగాలు ముచ్చట్లు చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.